నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం నవరాత్రి స్పెషల్ శారీస్ కలెక్షన్ని చూద్దాం. నవదుర్గల్ని నవరంగుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ కాంబినేషన్తో పాటు మనం అలంకరిస్తూ ఉంటాము. అలాగే అదే కలర్ కాంబినేషన్లో ఉన్న శారీని మనం కూడా ధరిస్తే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నమ్ముతూ ఉంటాము. సో ఫస్ట్ డే శైలపుత్రి అమ్మవారిని ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఈ శారీ అలంకరిస్తున్నారు. ఆ కలర్ కాంబినేషన్లో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, వర్మిలాన్ అని సింధూరం అని మనం అంటూ ఉంటాము. సో అలాంటి కలర్ కాంబినేషన్తో పాటు మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ని క్లబ్ చేయడం జరిగింది. మంచి లాంగ్ బార్డర్ వచ్చింది కాబట్టి అందమంతా కుచ్చిళ్ళలో ఎలివేట్ అవుతుంది. పై సైడ్న చిన్న బార్డర్, కడ్డీ బార్డర్తో పాటు ఈ శారీని అంతా వీవ్ చేశారు. బార్డర్లో లాంగ్ సర్క్యులర్ మోటివ్స్ తీసుకుని మధ్య మధ్యలో మనకి చిన్న సర్క్యులర్ మోటివ్స్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫ్లవర్ మోటివ్స్ కూడా వచ్చాయి. డైమండ్ షేప్లో ఉన్న ఫ్లవర్ మోటివ్స్ని థ్రెడ్ వీవింగ్తో పాటు సిల్వర్ జరీతో పాటుగా వీవ్ చేశారు. శారీ మోటివ్స్లో మనకి లోటస్ అలాగే పీకాక్స్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ట్రెడిషనల్ రుద్రాక్ష మోటివ్స్, ఫ్లవర్ మోటివ్స్ రావడం వల్ల, మ్యాంగో మోటివ్స్ని కూడా జత చేర్చడం వల్ల చీర బార్డర్ చక్కగా ఎలివేట్ అవుతుంది. శారీ బాడీ పార్ట్లో కూడా ఎక్కడ ప్లెయిన్గా వదిలేయకుండా అక్కడక్కడ మీనాకారి బూటీస్ మనకి శారీ అంతటా వచ్చాయి. ఒక బూటాలో మనకి వైలెట్ కలర్ కాంబినేషన్, మరో బూటాలో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటు థ్రెడ్ వీవింగ్ వచ్చింది. శారీ అంతా ఇవే మోటివ్స్తో పాటు కంటిన్యూ అవుతూ వెళ్తాయి. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్, మంచి రిచ్ పళ్ళు ఈ శారీతో పాటుగా వచ్చింది. బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మెజెంటా కలర్ కాంబినేషన్తో పాటుగా మనకు వచ్చిన పళ్ళులో అంతా జరీ వీవింగ్ అంతా రావడం వల్ల సింగిల్ స్టెప్ పెట్టి క్యారీ చేయగలిగిన వాళ్ళకి శారీలో ఉన్న వర్క్మెన్షిప్ అంతా చక్కగా ఎలివేట్ అవుతుంది. శారీతో పాటు మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చింది. పళ్ళులో వచ్చిన కలర్ కాంబినేషన్తో పాటు బోర్డర్తో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ని యాసిటీస్గా మనం స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే లైట్గా వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటు సింపుల్ టెంపుల్ వీవింగ్తో పాటు ఉన్న చీర ఇది. శారీలో గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి దాని మీద మనకి ఒక టిష్యూ బార్డర్ని ఇవ్వడం జరిగింది. పై సైడ్న కూడా మనకి సేమ్ బార్డర్ రిపీట్ అయింది. ట్రెడిషనల్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ టెంపుల్ వీవింగ్తో పాటుగా ఈ శారీని అంతా వీవ్ చేశారు. పళ్ళు పాటుకు వస్తే కంప్లీట్ రిచ్ పళ్ళు, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. శారీ బ్లౌజ్ పార్ట్కి వస్తే పళ్ళు అండ్ బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో పాటు గ్రీన్ కలర్తో టూ సైడ్స్న ఈక్వల్ బార్డర్స్తో పాటుగా ఈ శారీ బ్లౌజ్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ శారీ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ ప్యూర్ సిల్క్ శారీ. పై సైడ్న వైలెట్ కలర్ బార్డర్, టిష్యూ బార్డర్తో పాటు స్మాల్ బార్డర్ని ఇవ్వడం జరిగింది. కింది సైడ్న కొంచెం ఎలాంగేటెడ్ బార్డర్, మనకి ట్రెడిషనల్ ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ మోటివ్స్తో పాటు టై అండ్ డై టెక్నిక్ యూస్ చేస్తూ ఈ శారీని అంతా వీవ్ చేశారు. బాడీ పార్ట్లో కూడా మనకి సేమ్ మోటివ్స్, హాతీ తోత అని, ఏనుగు పిట్ట అని కూడా అంటుంటారు. అదే డిజైన్తో పాటు మనకి మోటివ్స్ అంతా శారీ అంతా కంటిన్యూ అవుతూ వెళ్తాయి.
పళ్ళు పాటుకొస్తే కంప్లీట్ రిచ్ పళ్ళు, ఇక టై అండ్ డై టెక్నిక్తో పాటు మనకి సేమ్ మోటివ్స్తో పాటు ఈ శారీని అంతా వీవ్ చేశారు. ఇది ఈ శారీ బ్లౌజ్ పీస్ కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో బార్డర్లోను పళ్ళులోనూ వచ్చిన కలర్ కాంబినేషన్తో వైలెట్ కలర్తో పాటుగా వీవ్ చేశారు. నెక్స్ట్ శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ. పై సైడ్న మనకి టిష్యూ బోర్డర్ వచ్చి కింది సైడ్న గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటు టై అండ్ డై టెక్నిక్ ద్వారా శారీ బాడీ నుంచి డిఫరెన్షియేట్ చేశారు. దాని మీద ఒక టిష్యూ బోర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. శారీ బాడీలోను బోర్డర్లోను మనకి మ్యాంగో మోటివ్స్లో పీకాక్ మోటివ్ని చేర్చి వీవ్ చేయడం జరిగింది. పళ్ళు పాటుకొస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు, బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో పాటు రిచ్ పళ్ళు ఈ శారీతో పాటుగా ఉంది. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ చీరతో పాటుగా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆర్గాన్జా సిల్క్ శారీ. పైన కింద మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో పాటు యలీ మోటివ్స్తో ఉన్న బోర్డర్తో ఈ శారీని అంతా వీవ్ చేశారు. సెంటర్ పార్ట్లో అంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. ట్రెడిషనల్ మోటివ్స్ ఏదైతే మనకి కంచిపట్టు చీరల్లో కనబడుతుందో అలాంటి మోటివ్స్ని చూస్ చేసుకోవడం వల్ల, చెక్స్ ప్యాటర్న్ రావడం వల్ల కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఈ చీరతో పాటుగా వచ్చింది. అందులోనూ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్. పళ్ళు కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో పాటు రిచ్ పళ్ళుగా ఈ శారీని అంతా వీవ్ చేశారు. బ్లౌజ్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ జకార్డ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఎలాంటి అడిషనల్ మిక్స్ అండ్ మ్యాచ్లు అవసరం లేకుండా ఈ చీరతో పాటు ఈ బ్లౌజ్ని వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి రా సిల్క్లో తీసుకున్నాము. పై సైడ్న సింపుల్గా మనకి ఒక సన్నటి స్ట్రైప్ సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది. శారీ బాడీలో అంతా సిల్వర్ జరీతో పాటు చెక్స్ వచ్చి బోర్డర్లో మటుకు మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చి దాంట్లో అంతా పటోలా డిజైన్తో వీవ్ చేశారు. పళ్ళు పాటుకొస్తే సింపుల్ పళ్ళు, టెంపుల్ వేవింగ్తో పాటుగా మనకి శారీ పళ్ళునంతా డిజైన్ చేయడం జరిగింది. బ్లౌజ్ పార్ట్కొస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు పళ్ళులో వచ్చిన కలర్తో మనకి శారీ బ్లౌజ్ని అంతా వీవ్ చేశారు. బోర్డర్లో మనకి పటోలా డిజైన్ కూడా వచ్చింది. అలాగే సిల్వర్ స్ట్రైప్స్ కూడా వచ్చాయి కాబట్టి ఎలాంటి అడిషనల్ బ్లౌజ్ అవసరం లేకుండా ఈ చీరతో పాటు ఈ బ్లౌజ్ని వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి పైథనీ కాన్సెప్ట్తో ఉన్న చీర ఇది. శారీకి 2 సైడ్స్న బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. జరీ బోర్డర్తో పాటుగా మనకి ఉన్న ఈ చీరలో బాడీ పార్ట్లో ఎలిఫెంట్ అండ్ ప్యారెట్ మోటివ్స్ తీసుకున్నారు. అంటే హాతీ తోత అని, ఏనుగు పిట్ట అని కూడా అంటుంటాము. సో ట్రెడిషనల్ కాన్సెప్ట్ని జరీ మోటివ్స్ లాగా వీవ్ చేయడం జరిగింది. అలాగే పళ్ళు పార్ట్ కంప్లీట్ రిచ్ పళ్ళు, పైథనీ పళ్ళు ఈ చీరతో పాటుగా డిజైన్ చేయడం జరిగింది. ఈ చీరతో పాటు కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కానీ కాంట్రాస్ట్ బ్లౌజెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే బోర్డర్లో వచ్చిన బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు ఉన్న బ్లౌజ్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కత్ ప్యూర్ సిల్క్ శారీ. ఆరెంజ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్తో ఈ శారీని అంతా వీవ్ చేశారు. పై సైడ్న చిన్న బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్తో టిష్యూ జరీ బార్డర్ వచ్చింది. కింది సైడ్న లాంగ్ బార్డర్ని ఎలాంగేట్ చేస్తూ పటోలా డిజైన్తో ట్రెడిషనల్ కాన్సెప్ట్తో ఈ శారీని అంతా వీవ్ చేశారు. పైన మనకి టెంపుల్ వీవింగ్ కూడా వచ్చింది. కింది సైడ్న టిష్యూ బార్డర్లో కూడా ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ట్రెడిషనల్ టెంపుల్ బార్డర్ని ఇన్కార్పొరేట్ చేశారు. పటోలా డిజైన్లో గ్రీన్ కలర్ని యాడ్ చేయడం వల్ల, ఎల్లో కలర్ని యాడ్ చేయడం వల్ల మల్టీ కలర్ వేలో
శారీ అంతా ఎలివేట్ అవుతుంది. పళ్ళు పార్ట్లో కూడా మనకి మొగ్గల్ లాంటి డిజైన్తో టై అండ్ డై డిజైన్ ఈ శారీలో ఇన్కార్పొరేట్ చేయడం వల్ల చీర ఎక్కడ ప్లెయిన్గా ఉన్న ఫీల్ కలగదు. ఇది ఈ శారీ పళ్ళు పార్ట్. కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్తో జరీ టెంపుల్ వీవింగ్తో పాటుగా శారీ పళ్ళునంతా నేసారు. సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి టిష్యూ బోర్డర్తో బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్డిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, వర్మిలాన్ అలాగే కల్నేతలో ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటు స్ట్రైప్స్ ప్యాటర్న్లో వచ్చింది. శారీ బాడీ అంతా మనకి ఇలాంటి స్ట్రైప్సే కంటిన్యూ అవుతూ వెళ్తాయి. బార్డర్లో కాంట్రాస్ట్ వేలో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ట్రెడిషనల్ టెంపుల్ వీవింగ్తో టిష్యూ బార్డర్తో పాటుగా శారీ బార్డర్ని అంతా నేసారు. పళ్ళు పార్ట్కి వస్తే కంప్లీట్ రిచ్ పళ్ళు జరీ వీవింగ్తో పాటుగా వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ చీరతో పాటుగా ఉంది. చూశారు కదండి, నవరాత్రుల్లో మొదటి రోజున ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉన్న డిఫరెంట్ శారీస్ కలెక్షన్ని. ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.